హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఎట్ కిచెన్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన అల్లం పెసరట్టు ఉప్మా చేసి చూపిస్తానండి. బ్రేక్ఫాస్ట్ కొంచెం గ్రాండ్గా చేయాలనుకుంటే ఇలా పెసరట్టు ఉప్మా చేసుకుంటే చాలండి, పొట్ట నిండిపోతుంది, ఫుల్ సాటిస్ఫాక్షన్. దాని స్పెషాలిటీ అలాంటిది, ఎందుకంటే అది పెసరట్టు ఉప్మా. మరి ఒకసారి పెసరట్టు ఉప్మాని నా స్టైల్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. లెట్ స్టార్ట్. ఫస్ట్ ఒక కప్పు పెసలు తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం కూడా వేసుకోవాలి. బియ్యం యాడ్ చేయడం వల్ల పెసరట్టు మరీ మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీనెస్ యాడ్ అవుతుందండి. అందుకోసం బియ్యం ఖచ్చితంగా యాడ్ చేయండి. వీటిని ఇప్పుడు శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగేయాలి. తర్వాత మంచినీరు పోసి నానబెట్టుకోవాలి 6 నుంచి 8 గంటల పాటు. నేనైతే ఇక్కడ నైట్ అంతా నానబెట్టేశానండి. ఇలా నానబెట్టుకున్న పెసల్ని కొంచెం మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ ఒక గుప్పుడు పెసలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కలు ఒక 2 వేసుకోవాలి. వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ మెత్తగా. పెసలు మొత్తంతో పాటు పచ్చిమిర్చి, అల్లం వేస్తే సరిగ్గా నలగవండి. అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోతాయి, త్వరగా నలగవు అనమాట. అందుకోసం ఫస్ట్ ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మొత్తం పెసలన్నీ వేసేసుకోవాలి. ఇలా పెసలు మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. పెసరట్లకి పిండి మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి, కొంచెం బరగ్గా ఉండాలన్నమాట. అప్పుడే పెసరట్లు చాలా బాగా వస్తాయి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పెసరపిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. పెసరట్లకి పిండి ఇక్కడ చూపించిన విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ. అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని ఈ పిండి పక్కనుంచుకోండి. ఇప్పుడు ఉప్మాని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ప్యాన్ పెట్టి 1 కప్పు ఉప్మా రవ్వ వేసి దోరగా వేయించుకోవాలండి. రవ్వని ఫస్ట్ మంటని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ఈ రవ్వని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు నూనె వేసుకోవాలండి. పల్లి నూనె అంటాం కదా, పల్లి నూనె ఈ ఉప్మాకి చాలా టేస్ట్ వస్తుందండి. ఒకవేళ పల్లి నూనె లేకపోతే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఉప్మా తాలింపు వేసుకోవాలి. దానికోసం మినప్పప్పు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్ వేసి వేయించుకోవాలి. కొంచెం అల్లం తరుగు, 2 పచ్చిమిర్చి ముక్కలు, 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసి వీటిని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు రవ్వకి 1.5 గ్లాసు వాటర్ సరిపోతుంది. తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నీళ్లు పొంగేలాగా మరిగించాలండి. ఇలా వాటర్ మరుగుతుండగా మంటని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకున్న రవ్వ మొత్తం కూడా ఇలా స్లోగా వేసుకోవాలి. ఇలా స్లోగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. రవ్వ మొత్తం యాడ్ చేసేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఒకసారి కలయి పెట్టుకుంటే మనకి ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు పెసరట్టు వేసుకుందామండి. పెసరట్టు పిండి వేసేటప్పుడు ప్యాన్ బాగా హీట్లో ఉండాలండి, అప్పుడే పెసరట్లు బాగా వస్తాయి. 1 లేదా 2 గరిటెల పిండి వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి.
తర్వాత 2 నుంచి 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. అలాగే నెయ్యి 1 టీ స్పూన్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. నెయ్యి ఆప్షనల్ అండి, ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ విధంగా కాలిన తర్వాత ఈ పెసరట్టుని తిరగేయాలి. పైన కొంచెం నెయ్యిని వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి తిరగదిప్పుకుని ఇప్పుడు దీనిపైన ఉప్మా వేసి స్ప్రెడ్ చేసుకుని ఫోల్డ్ చేసుకోవాలి. అంతేనండి, అల్లం పెసరట్టు ఉప్మా రెడీ. ఇది అల్లం పచ్చడితో కానీ కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా చేస్తానండి పెసరట్టు ఉప్మాని. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.